హలో ఎవ్రీవన్, నేను మీ నిరోష. ఇప్పుడు నేను దేవాంష్ని అంటే మా అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చానండి. ఎలాగో దేవాంశ్ స్కూల్కి వెళ్ళాడు కదా, ఒక లాంగ్ వీడియో తీసేసుకుందాం అని చెప్పేసి నేను ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ తమ్నేల్ చూసుంటారు కదా, తమ్నేల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏం చేస్తున్నానా అని చెప్పేసి. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టేనండి. మింత్రా హౌలీ. రీసెంట్గా మనకి మింత్రాలో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ జరిగింది కదా, సో ఆ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్లో నేను కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో ఎటువంటి డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను అండ్ వాటి రేటింగ్స్, వాటి రివ్యూస్ అండ్ క్లాత్ ఎలా ఉందో అండ్ డ్రెస్సెస్ ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశానో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా డ్రెస్సెస్ మొత్తం చూపించేస్తాను. ఇన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశానండి, యాక్చువల్గా ఇన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ డ్రెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా అందరి ఫేవరెట్ కలర్ చెప్పాలంటే బ్లాక్ కలర్. నాకు బ్లాక్ కలర్లో 3-4 డ్రెస్సెస్ ఉన్నాయి, అయినా కానీ మళ్ళీ బ్లాకే ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికల్లా టాప్ చూపిస్తున్నానండి. మనకి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసరికల్లా వీ నెక్ వచ్చేసిందండి. ఇంకో ఇలా వీ నెక్ వచ్చేసింది అండ్ మనకి 3/4 స్లీవ్స్ వచ్చేసాయి. డ్రెస్ మొత్తం కాటన్ డ్రెస్సెస్ అండి. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ ఏంటి అంటే వేసుకుంటే చాలా బాగుంది, అందుకని చెప్పేసి నేను ఈ డ్రెస్ ఉంచేసుకుంటున్నాను. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా మనకి పెలాజో టైప్ వచ్చేసింది. వెస్ట్ పార్ట్ వచ్చేసరికల్లా మనకి ఎలాస్టిక్ టైప్ అండ్ ప్యాంట్ వచ్చేసరికల్లా మనకి పెలాజో వచ్చేసేసింది. అండ్ దీని చున్నీ వచ్చేసరికల్లా ఇక్కత్ డిజైన్ అంటారు కదా, సో ఈ మోడల్లో మనకి చున్నీ వచ్చేసింది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా, సో అందుకని చెప్పేసి నేను ఈ డ్రెస్ ఆర్డర్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా పింక్, బేబీ పింక్ కలర్ అండి. సో టాప్ వచ్చి ఇలా ఉంది, మనకి నెక్ పార్ట్ కొంచెం ఇలా ఫ్రంట్ ఇలా చిన్న డిజైన్ లాగా ఇచ్చేసారు. ఓపెన్ కూడా ఫ్రంట్ కొంచెం ఇలా చిన్న బటన్ లాగా మనకి చేశారు. అండ్ ఓవరాల్గా డ్రెస్ వచ్చేసరికల్లా ఇది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికల్లా 3/4 స్లీవ్స్ విత్ లేస్. మనకి ఇటువైపు చూసుకుంటే ఇలా లేస్ ఉంది హ్యాండ్స్కి. అండ్ డ్రెస్ బాటమ్ కూడా లేస్ వచ్చేసిద్ది ఇలాగా. ఓవరాల్గా డ్రెస్ వచ్చేసరికల్లా ఇది. అండ్ దీని బాటమ్ వచ్చేసరికల్లా పెలాజో. బ్లాక్ డ్రెస్తో కంపేర్ చేసుకుంటే దీన్ని పెలాజో కొంచెం ఎక్కువ విడ్త్ ఎక్కువ ఉంది. సో పైన వేస్ట్ పట్టేసరికల్లా ఎలాస్టిక్ టైప్ ప్యాంట్, బాటమ్ ఎక్కువ పెలాజో ఎక్కువ విడ్త్ వచ్చేసింది. అండ్ కింద కూడా మనకి ఇలా లేస్ ఇచ్చేసారు, సిల్వర్ కలర్ లేస్. అండ్ దీని చున్నీ వచ్చేసరికల్లా బేబీ పింక్ చున్నీ విత్ లేస్. పింక్ కలర్ అంటే ఎవరికి నచ్చదండి, గర్ల్స్ అంటే పింక్ అంటారు కదా, సో అలాగా బేబీ పింక్ కలర్ ఇది. చాలా అంటే చాలా బాగుంది, వేసుకున్నా కూడా చాలా బాగుందండి. నేను ఇక్కడ సైడ్ రిఫరెన్స్ పిక్చర్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఇదండి, మొత్తం ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంది. మనకి ఫ్రంట్ వచ్చేసరికల్లా బటన్స్ వచ్చేసాయి, 3 బటన్స్ వచ్చేసాయి. ఇది ఎప్పుడైనా మనం బీచ్కి అలా వెళ్ళినప్పుడు లేకపోతే చిన్న అవుటింగ్ పార్టీస్కి వెళ్తుంటాం కదా, సో అలాంటప్పుడు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికల్లా మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్, ఫుల్ స్లీవ్స్ వచ్చేసాయి. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా మనకి ఇలా రఫెల్స్ వచ్చేసాయి, కింద మొత్తం ఇలా రఫెల్స్ వచ్చేసాయి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మనకి ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలంటే ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. నాకు కలర్స్ ఎగ్జాక్ట్గా గుర్తు లేదు, బట్ నాకైతే ఈ కలర్ నచ్చింది. అండ్ నాకు ఈ కలర్ కూడా లేదు అనుకుంటా, అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేసేసుకున్నాను. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా 2 కలర్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసరికల్లా ఇది. దీని పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను.
ఒకసారి చెక్ చేయండి. మింత్రా సేల్ ఉండడం వల్ల నేను ఆల్మోస్ట్ ఒక 7 డ్రెస్సెస్ వరకు ఆర్డర్ చేశాను. అలాగే కొన్ని కాస్మెటిక్స్ ఆర్డర్ చేశాను. ఇన్ని ఆర్డర్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా ప్రైజెస్ ఏంటి అనేది గుర్తులేదు. బట్ ఏంటంటే కొంచెం ఆఫర్ ఎక్కువ ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్గానే వచ్చేసాయి. అండ్ డ్రెస్సెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వీటి ప్రైజెస్ అలాగే రిఫరెన్స్ పిక్స్ అనేది నేను సైడ్ యాడ్ చేస్తూ ఉంటాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చిందండి. అసలుకి రేటింగ్ ఎంత ఇస్తారు అంటే 10/10 ఇచ్చేస్తాను, అంత బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్ క్లాత్, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడైనా లేకపోతే ఏమన్నా జర్నీ ట్రైన్కి వెళ్తుంటాం కదా, జర్నీ చేసేటప్పుడైనా కానీ ఈ డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ వచ్చేసరికల్లా. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఈ కలర్ ఆర్డర్ చేసుకున్నాను, పింక్ అండ్ క్రీమ్ కలర్. ఇది వచ్చేసరికల్లా మనకి నెక్ పార్ట్ కొంచెం హైలైట్ చెప్పాలంటే కొంచెం వెరైటీగా ఉంది. మన రెగ్యులర్గా వీ నెక్ ఉంటుంది, బోట్ నెక్ ఉంటుంది, లేకపోతే రౌండ్ నెక్ ఉంటుంది కదా, బట్ దీనికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా ఫ్రంట్ ఓపెన్ ఇలా ఉంటుంది. ఉక్సెస్ వచ్చేసరికల్లా మనం ఇలా సైడ్ పైకి పెట్టేసుకోవాలి. కంప్లీట్గా ఏంటంటే ఇలాగా మనం ఉక్స్ పెట్టుకున్న తర్వాత నెక్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు, లైక్ చైన్స్ అలాంటివి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ డ్రెస్ కనుక మనం వేసుకుంటే. అండ్ మనకి ముందు వచ్చేసరికల్లా ఇలాగా బటన్స్ అండ్ చిన్న థ్రెడ్స్ లాగా ఇలాగ మొత్తం టాప్ నుంచి బాటమ్ వరకు వచ్చేసాయి. ఓవరాల్గా డ్రెస్ వచ్చేసరికల్లా ఇది క్లాత్ కూడా ఇది కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. అండ్ మనకి సైడ్ వచ్చేసరికల్లా ఒక పాకెట్ కూడా వచ్చేసింది, మొబైల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఈ మధ్య ప్రతి డ్రెస్సెస్కి అన్ని పాకెట్స్ ఉంటున్నాయి. పాకెట్స్ ఉండడమే బెస్ట్ అండి, లేకపోతే మన మొబైల్స్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థమే అవ్వదు. సో ఈజీగా మనం ఇలాగా పాకెట్లో మొబైల్ పెట్టుకోవచ్చు. సో డ్రెస్ మొత్తం ఇలా ఉంది. ఈ డ్రెస్ కొనేటప్పుడు ఓకే, కానీ నాకు కొన్న తర్వాత వచ్చిన తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఏంటి అంటే ఈ టాప్ కింద ఏ కలర్ లెగిన్ వేసుకుంటే సెట్ అయ్యింది అని డౌట్ ఉంది. ఎందుకంటే దీని మీద రెడ్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, కొంచెం క్రీమ్ కలర్ ఉంది, అండ్ లైట్ చాలా లైట్ కలర్ ఎల్లో కలర్ ఉంది, అండ్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇన్ని కలర్స్ దీని మీద ఉండడం వల్ల నాకు దీని కింద ఏ లెగిన్ వేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. బట్ నేను ఒక రిఫరెన్స్ పిక్స్ కింద ఒకటి 2 లెగిన్స్ వేసుకుంటాను, అందులో ఏది సెట్ అయిందో నాకు కొంచెం చెప్పండి. ఎందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు, రెడ్ కలర్ వేసుకుంటే బాగుంటుందా లేకపోతే వైట్ కలర్ వేసుకుంటే బాగుంటుందా, అది రెండు కాదు ఇంకా వేరే కలర్ అని చెప్పేసి మీరు నాకు సజెస్ట్ చేస్తారా, కొంచెం సజెస్ట్ చేయండి. నిజంగా నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఈ టాప్ కింద ఏ కలర్ వేసుకోవాలి అని చెప్పేసి. సో ఎవరన్నా నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కానీ సజెషన్ ఇవ్వాలి అనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి, దీని కింద ఏ లెగిన్ బాగుంది, ఏ కలర్ లెగిన్ బాగుంటుంది అని చెప్పేసి, ఓకేనా. సో నెక్స్ట్ డ్రెస్ చూపించేస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా ఈ బ్లూ కలర్ డ్రెస్ అండి, విత్ ఫ్లోరల్. మొత్తం ఓవరాల్గా డ్రెస్ మొత్తం ఫ్లోరల్ ఏనండి. కలర్ అయితే చాలా బాగుంది, ముందు నాకు బాగుంది అనిపించింది, కలర్ నాకు బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికల్లా ఇలాగ ఫోల్డ్ అయ్యి వచ్చేస్తాయి, 3/4 వచ్చేసాయి. 3/4 కాదు, ఫుల్. నాకైతే ఫుల్ హ్యాండ్స్ వస్తాయేమో మరి, నా హైట్కి నా ఈ ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంటాయి. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది. సో ఫ్రంట్ వచ్చేసరికల్లా మనకి ఇది బటన్స్ వచ్చాయండి, మనకి ఫ్రంట్ వరకు బటన్స్ వచ్చేసాయి, ఒక 4 బటన్స్ వరకు వచ్చేసాయి. క్లాత్ కూడా చాలా బాగుందండి, చాలా మెత్తగా ఉంది. ఇది కూడా మనం ఇందాక చెప్పినట్లు బయటకు వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్, లాంగ్ జర్నీస్ అప్పుడు లేకపోతే మామూలుగా బీచెస్కి అలా వెళ్తుంటాయి కదా, సో అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. మెయిన్ ఫ్లోరల్ నాకు ఎందుకో బాగా నచ్చుతాయి, మిగతా కలర్స్తో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఫ్లోరల్ నాకు ఎక్కువగా నచ్చుతాయి. సో డ్రెస్ ఇది. సో దీనికి నేను ఎంత రేటింగ్ ఇస్తాను అని అంటే 10కి ఒక 8.5, 9 ఇస్తా. ఎందుకు అలా మార్క్స్ కట్ చేశాను అంటే, ఎందుకు ఒక 1 పాయింట్ తీసేదంటే, నేను ఆర్డర్ చేసుకున్న సైజుకి ఇది నాకు పెద్ద సైజు వచ్చేసింది. మళ్ళీ దీనికి నేను పక్కన సైడ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఎందుకు మళ్ళీ రిటర్న్ పెట్టేసి తక్కువ సైజు తీసుకోవచ్చు కానీ అనొచ్చు. బట్ అంత రిస్క్ నేను పెట్టుకోలేను, అదంతా చాలా లాంగ్ ప్రాసెస్. మళ్ళీ మళ్ళీ మనం రిటర్న్ చెయ్యాలి, మళ్ళీ రావాలి, అది ఎప్పుడు వచ్చిందా అని మళ్ళీ మనం ఎదురు చూడాలి. ఇంత హెడ్ఏక్ నేను పెట్టుకొని ఒక్కోసారి ఏమన్నా డ్రెస్సెస్ కింద లూజ్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే సైడ్ స్టిచ్చింగ్ చేయించేసుకుంటాను, సెట్ అయిపోతాయి. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసరికల్లా ఇది. సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికల్లా వైన్ కలర్ అండి. మొత్తం ఫ్రంట్ మనకి టాప్ వచ్చేసరికల్లా ఫ్రంట్ మనకి ఇలాగా వీనెక్ వచ్చేసింది. మనకి బ్లాక్ డ్రెస్లు ఎలా అయితే వీనెక్ వచ్చేసిందో దీనికి కూడా అంతే వీనెక్ వచ్చేసింది.
బ్లాక్ డ్రెస్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికల్లా 2 ప్లెయిన్, చున్నీ కొంచెం ఇక్కతి టైప్ వచ్చేసింది కదా, సేమ్ ఇది కూడా అలాగే టాప్ బాటమ్ 2 సేమ్ కలర్. కాకపోతే దీనికి హ్యాండ్స్ వచ్చేసరికల్లా ఇలాగ గోల్డ్ ప్రింటెడ్ వచ్చేసింది, దానికి నార్మల్ ప్లెయిన్ వచ్చేసింది. ఈ డ్రెస్కి ఏంటంటే గోల్డ్ ప్రింటెడ్ వచ్చేసింది, వీ నెక్. అండ్ దీని మెటీరియల్ వచ్చేసరికల్లా కాటన్ మెటీరియల్. మనకి దీని కటింగ్ వచ్చేసరికల్లా అంబ్రెల్లా కటింగ్ ఇచ్చేసారు, మొత్తం అంబ్రెల్లా. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా పెలాజో, ఎలాస్టిక్ టైప్ పెలాజో. బట్ దీంట్లో హైలైట్ ఏంటంటే చున్నీ, దుప్పట్టా మనకి మొత్తము గోల్డ్ ప్రింటెడ్ వచ్చేసింది ఈ దుప్పట్టా. అండ్ కార్నర్స్ వచ్చేసరికల్లా మనకి ఇలాగ కొంచెం ఇలా చిన్న డిజైన్ లాగా ఇవి ఇచ్చేసారు. ఓవరాల్గా ఇలా గోల్డ్ ప్రింటెడ్తో ఇది వచ్చింది. బట్ వాష్ చేస్తే ఉండిద్దా పోయిద్దా అనేది నాకైతే కన్ఫర్మ్ లేదు. ఏమో పోవచ్చు, కొన్ని వాషెస్ తర్వాత ఈ డిజైన్ మొత్తం పోవచ్చు. బట్ ఏంటంటే మనం ఫ్రీక్వెంట్లీ ఏం వేసుకోం కదా, అప్పుడప్పుడు ఏమన్నా ఫంక్షన్స్ అకేషన్కే వేసుకుంటాం కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే ఈ ప్రింట్ అనేది ఎక్కువ రోజులు ఉండిపోయింది. మరీ పర్మనెంట్గా ఉండిద్ది అని చెప్పేసి నేనైతే అన్న, కొంచెం ఎక్కువ రోజులు ఉండిద్ది. సో డ్రెస్ ఇది. ఈ డ్రెస్ ఏమైంది అంటే నేను ఫస్ట్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా, ఒక 6, 7, 8 ఉంది, ఏమో నాకు గుర్తులేదు. అయితే అందులో నేను గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, ప్యారెట్ గ్రీన్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఎందుకులే, అది వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దో ఏమో ఆ గ్రీన్. అది కాక ఈ కలర్తో కంపేర్ చేసుకుంటే ఆ ప్యారెట్ గ్రీన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, లైక్ ఒక 100-200 డిఫరెన్స్ ఉందేమో. సరే అయినా కానీ ఎందుకులే ఇది ఆర్డర్ పెట్టుకుందాం, వైన్ కలర్ నాకు దగ్గర ఎలాగో లేదు కదా అని చెప్పేసి నేను వైన్ కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను పెట్టుకుంది యాక్చువల్ కలర్ అయితే మెరూన్ కలర్ పెట్టుకున్నాను, బట్ నాకు వచ్చేసరికల్లా వైన్ కలర్ వచ్చింది. బట్ అయినా పర్లేదు, నాకు వైన్ కలర్ ఎలాగో లేదు, ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను ఉంచేసుకున్నాను. సో ఇవన్నీ ఓవరాల్గా డ్రెస్సెస్ వచ్చేసరికల్లా. ఈ డ్రెస్సెస్లో ఏ డ్రెస్ బాగుంది అండ్ అలాగే వీటి లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీటి ప్రైజెస్, రిఫరెన్స్ పిక్స్ మొత్తం నేను సైడ్ యాడ్ చేస్తుంటాను. ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఆ డ్రెస్ నేను రిఫరెన్స్ పిక్స్ అండ్ కాస్ట్ అనేది నేను మెన్షన్ చేస్తాను. నేను మింత్రా సేల్లో ఆర్డర్ చేశాను కాబట్టి అప్పటికి ఇప్పటికి ఏమన్నా కాస్ట్ వేరియేషన్ అయ్యి ఉండొచ్చు, నాకైతే తెలీదు. నేను ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ దాని కాస్ట్ ఏమైనా చేంజ్ అయిందా, పెరిగిందా, తగ్గిందా అని చెప్పేసి నేను చూడలేదు. ఒకవేళ పెరిగితే పెరగచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆఫర్ ఉంది కాబట్టి తక్కువలో నాకు కొంచెం రీజనబుల్గా వచ్చేసింది. మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత మేబీ కాస్ట్ అనేది వేరియేషన్ అయితే అయింది కదా కంపల్సరీగా. సో ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అంటే, ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికల్లా నా ఐడి వచ్చేసరికల్లా ట్రెండింగ్ ఉమెన్, TRENDINGWOMEN, ట్రెండింగ్ ఉమెన్. సో ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ అలాగే నేను ఇలా డిస్ప్లేలో కూడా పెడతాను, దాన్ని కూడా కొంచెం ఫాలో అవ్వండి. అండ్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది, సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కనుక ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. బాయ్.